హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి చాలా మంది వారి యొక్క బెడ్రూమ్ ని నార్మల్ గా పెయింట్స్ అనేవి వేసుకునే వాల్స్ లాగా వదిలేయకుండా కొంచెం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు ఆ వాల్స్ కి పీవీసీ ప్యానల్స్ అనేవి, లోవర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేసుకుని మంచి మంచి డిజైన్స్ అనేవి బెడ్రూమ్ లో ఉండే వాల్స్ కి కావచ్చు, అలాగే బెడ్ వెనకాల ఉండే వాల్ కి కానివచ్చు డిజైన్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. అయితే వీటిలో చాలా రకాల మోడల్స్, డిజైన్స్, అలాగే సైజెస్ ని బట్టి కూడా మనకి వీటికి బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా ఒక బెడ్రూమ్ కి సంబంధించిన ఒక వాల్ కి మనం ఈ పీవీసీ ప్యానల్స్ గానీ లేకపోతే పీవీసీ లోవర్స్ గానీ ఉపయోగించుకొని ఒక వాల్ ని మొత్తం డెకరేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా తెలుసుకుందాం. మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది తీసుకుంటారు, యాక్సెసరీస్ కి ఎంత అవుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక ముందుగా మనకి బెడ్రూమ్ వాల్ ఏదైతే ఉంటుందో ఇది బెడ్ వెనకాల ఉండే వాల్ కావచ్చు, బెడ్ కి పక్కన వచ్చే వాల్ కావచ్చు, లేకపోతే బెడ్ కి ఫ్రంట్ సైడ్ మనకి సెంటర్ లో ఒక టీవీ యూనిట్ వచ్చేటట్లు దాని చుట్టూ మనం ఈ డబ్ల్యూపీసీ గానీ లేకపోతే పీవీసీ గానీ మనకి లోవర్స్ అనేవి పెట్టి డిజైన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వచ్చే వాల్ కావచ్చు. సో ఇలా మనకి వాల్ మొత్తానికి కలుపుకొని మనం ఈ పీవీసీ ప్యానల్స్ అనేవి తీసుకునేటప్పుడు వీటి యొక్క కాస్ట్ అనేది సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ ప్యానల్స్ అనేవి మనకి 6 ఇంచ్ లో వచ్చే ప్యానల్స్ ఉంటాయి, అలాగే 1 ఫీట్ అడుగు వెడల్పులో వచ్చే ప్యానల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే మనకి 6 ఇంచ్ వచ్చేసరికి 9.5 అడుగు అనేది వస్తుంది పొడవు అనేది. అదే మనకి 1 ఫీట్ వచ్చేసరికి 10 అడుగుల దాకా కూడా మనకి లెంత్ పొడవు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్యానల్స్ అనేవి ఏంటి అనేది అర్థమైంది కదా. ఈ ప్యానల్స్ యొక్క కాస్ట్ కూడా మనకి ఏ విధంగా ఉంటాయి అన్నట్లయితే ఒక్కొక్క ప్యానల్ వచ్చేసరికి మనకి 600 రూపాయలు, 700 రూపాయలు, 800 రూపాయల నుంచి 1500 రూపాయల దాకా కూడా ఈ ప్యానల్స్ యొక్క కాస్ట్ అనేది మనకి మార్కెట్ లో అయితే తీసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ మోడల్స్ లో ఉండే ప్యానల్స్ ని బట్టి అనమాట. అలాగే సైజెస్, వాటి యొక్క థిక్నెస్ ని బట్టి మనం ఇక్కడ ఒక 1 ఫీట్ వెడల్పు ఉండే ప్యానల్, అలాగే 10 అడుగులు ఎత్తుతోటి వచ్చే ప్యానల్ నే మనం తీసుకుందాం. అలాగే మన రూమ్ కి ఉండే వాల్ యొక్క హైట్ కూడా 10 అడుగులు ఎత్తు అనేది ఉంటుంది. అంటే మనం పైన సీలింగ్ చేయించుకుంటాం కదా, సీలింగ్ నుంచి కింద మనం ఫ్లోరింగ్ చేయించుకునే లెవెల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి పొడవు అనేది, వాల్ యొక్క పొడవు అనేది 10 అడుగులు ఎత్తు అనేది ఉంటుంది. వెడల్పు వచ్చేసరికి మనం బెడ్రూమ్స్ అనేవి జనరల్ గా 12x12 గానీ, 12x14 గానీ, 12x16 గానీ ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి మనం 12 అడుగులు తీసుకుందాం. సో మనకి 10x12 120 అడుగుల దాకా మనకి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఒక అడుగు వెడల్పు, ఒక 10 అడుగులు పొడవుతోటి ఉండే ప్యానల్ అనేది 10 అడుగులు మాత్రమే కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి మొత్తం ఈ వాల్ కి సంబంధించి ఎన్ని ప్యానల్స్ అనేవి కావాల్సి వస్తాయి అన్నట్లయితే 14 ప్యానల్స్ వరకు కూడా మనకి ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది. అంటే 12 ప్యానల్సే పడితే ఒక 2 ప్యానల్స్ అనేవి మనం అదనంగా తెప్పించుకోవాలి కాబట్టి మొత్తం 14 ప్యానల్స్ అనేవి పట్టడం జరుగుతుంది. ఇవి 10 కలిపి మనకి ఒక ప్యాక్ గా మనకి ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు అమ్ముతూ ఉంటారనమాట. సో అలా తీసుకునే పని అయితే మనం ఆన్లైన్ లో చూసుకున్నా సరే మనకి 7000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈచ్ ప్యానల్ అనేది మనకి 700 రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది. వీటిలో మనం అనుకున్నాం కదా, వీటి యొక్క థిక్నెస్ అలాగే మోడల్ ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. 700 లో వచ్చేది ఉంటుంది, అలాగే 1400 వచ్చే ప్యానల్ కూడా ఉంటాయి అనమాట. ఇవి మనం చూసుకొని తీసుకోవాలి. సో ఇప్పుడు మనం 700 రూపాయలు పడే ప్యానల్ తీసుకున్నట్లయితే దీని యొక్క కాస్ట్ అనేది 14 ప్యానల్స్ కి కలుపుకొని 9800 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే ఇది డైరెక్ట్ గా మనం వాల్ కి స్టిక్ చేసుకోవచ్చు. అంటే ఇవి స్టిక్ చేసుకుంటారు, లేకపోతే మనకి స్క్రూ ఫిట్టింగ్స్ ద్వారా వాల్ కి మనకి ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి గమ్ ఉంటుంది, గమ్ముతో కూడా పేస్ట్ చేస్తారనమాట. సో ఈ గమ్ముతో పేస్ట్ చేసేది మనకి ఎంటీ వాల్ కి చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే వాల్ మీద మనం ఏదైనా షీట్స్, అంటే మనకి ప్లైవుడ్ షీట్స్ కావచ్చు, మనకి MDF షీట్స్ కావచ్చు, ఇలాంటివి యూజ్ చేసుకుని కూడా వాటిపైన కూడా ఈ డిజైన్స్ అనేవి చేసుకుంటారు అనమాట. ప్లైవుడ్ గానీ, MDF గానీ ఇలాంటివి మీరు వాల్ పైన మళ్ళీ ఎక్స్ట్రాగా చేయించుకునే పని అయితే వీటికి ఇంకా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అది ఎంత అవుతుంది అనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు జస్ట్ మనం వాల్ మొత్తానికి జస్ట్ ఈ ప్యానల్స్ మాత్రమే వేసుకునే పని అయితే ఇప్పుడు మనం చూద్దాం. మెటీరియల్ కి అయిన ఖర్చు యాక్సెసరీస్ కి ఒక 2000 రూపాయల దాకా అవుతుంది. అలాగే మెటీరియల్ కి అయింది వచ్చేసరికి 9800 రూపాయలు. రెండు కలుపుకొని మీకు 11800 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది మెటీరియల్ కి సంబంధించి. అలాగే వర్క్ చేసినందుకు వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి మొత్తంగా ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కొన్ని ఏరియాలను బట్టి వాళ్ళు మనకు అందుబాటులో లేరు అనుకోండి 25 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేసే అవకాశం అనేది ఉందన్నమాట. మనం యావరేజ్ గా ఇక్కడ 120 స్క్వేర్ ఫీట్ అనేది మనకి రావడం జరిగింది కాబట్టి ఒక వాల్ కు సంబంధించి మనం 15 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 1800 రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం కాస్ట్ అనేది మనకి కలుపుకొని
తీసుకొని 13,600 రూపాయల దాకా మీరు ఒక వాల్ కి ప్యానల్స్ అనేవి వేసుకోవాలి ఒక బెడ్రూమ్ వాల్ కి అన్నట్లయితే కాస్ట్ అనేది అవుతుంది. ఇది మనకి సింగిల్ లేయర్ ఒక మోడల్ ప్రకారం వేసుకునే పని అయితే దీనిలో మళ్ళీ డిజైన్స్ మార్చుకొని పైన ఇంకొక లేయర్ వచ్చేటట్లు కొంచెం టీవీ యూనిట్స్ కి సంబంధించి వాటిలో కొన్ని డిజైన్స్ చేసుకునేటట్లు అలా మార్చుకునే పని అయితే మీకు 15,000 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే మెటీరియల్ ప్లస్ లేబర్ మొత్తం కలుపుకొని. గుర్తుపెట్టుకోండి, వీటికి మనం ఎటువంటి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అనేవి ఇంక్లూడ్ చేయలేదు. మీకు ఇవి దగ్గరలో ఉంటే ఓకే, మీకు ఇదే రేట్లు రీజనబుల్ గానే అవుతాయి అనమాట. మీకు దూరం నుంచి వచ్చే పని అయితే ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి మీకు ఖర్చు కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యానల్స్ అనేవి మీకు ఇక్కడ ఫోటో అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ఆన్లైన్ అమెజాన్ వాటిలో దొరుకుతుంది అనమాట. 10 ప్యాక్స్ కలుపుకొని మనకి 6,000 చిల్లర లేకపోతే 7,000 రూపాయల దాకా అరౌండ్ కాస్ట్ అనేది పట్టడం జరుగుతుంది. ఇలాంటివి తీసుకునే పని అయితే వీటిలో ఇంకా కాస్ట్లీ ఉంటాయి, 1,500 రూపాయలు పర్ ప్యానల్ పడేవి కూడా ఉంటాయి అనమాట. అలాంటి ప్యానల్స్ అనేవి మీరు చూస్ చేసుకున్నట్లయితే మీకు బడ్జెట్ కూడా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. అలాగే వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మనకి దగ్గరలో ఉంటే తక్కువ రేట్లోనే అయిపోతుంది. వీళ్ళు కూడా దూరం నుంచి వచ్చి వర్క్ చేయాలి అన్నట్లయితే వీరు కూడా కాస్ట్ అనేది వారి యొక్క డిమాండ్ ని బట్టి డిమాండ్ అనేది ఎంతైనా చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. చాలా వరకు కూడా ఈ మనకి ఏవైతే ఈ ప్యానల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయో ఇవి ఆఫ్లైన్ స్టోర్స్ లో మనకి దొరుకుతాయి కదా. సో ఆ స్టోర్స్ వాళ్ళే వీటిని ఇన్స్టాలేషన్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళ దగ్గరే మీరు కనుక్కున్నట్లయితే వారి చేత చేయించుకునే పని అయితే మీకు కాస్ట్ కూడా తక్కువే పట్టడం జరుగుతుంది. లేదు అన్నట్లయితే విడిగా మనకి వర్క్ చేసే వాళ్ళని తెప్పించుకొని మీరు వర్క్ చేయించుకునే పని అయితే కాస్ట్ అనేది వారి యొక్క డిమాండ్ ని బట్టి పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా 2 విధాలుగా కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆన్లైన్ లో వచ్చేస్తున్నాయి అని చెప్పేసరికి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు తక్కువ రేటుకి వస్తున్నాయి అని. సో ఇది వర్క్ చేసే వాళ్ళు దొరకరు. అక్కడ వచ్చేసరికి మళ్ళీ వర్కర్స్ ని వేరే దగ్గర నుంచి పిలిపించుకోవాలి. అప్పుడు మెటీరియల్ కాస్ట్ కన్నా కూడా వర్కర్స్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది అనమాట. సో ఇలా చాలా మంది ఈ సమస్యని ఫేస్ చేస్తున్నారు. మీరు ఎక్కడైతే ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకుంటున్నారో వాళ్ళని అడగండి, ఇన్స్టాలేషన్ కూడా మీరు చేస్తారా లేదా అనేది కనుక్కొని మీకు పాసిబుల్ అయితేనే తీసుకోండి. లేదు వర్కర్స్ అనే వాళ్ళు మీకు తెలిసిన కార్పెంటర్లు చేసేస్తారు. ఇది వాళ్ళు ఎంతకి చేస్తున్నారు ఏంటి అనేది కనుక్కొని వాళ్ళ ప్రకారం మీరు ఆన్లైన్ లో ఈ ప్యానల్స్ అనేవి బుక్ చేసుకొని విడిగా కూడా మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసుకొని విడిగా మీరు వర్క్ అనేది చేయించుకుంటే వాళ్ళ ముందుగా మీకు కాస్ట్ అనేది ఎంత అవుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి మీకు ఖర్చు కూడా తగ్గే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మనం ఒక బెడ్రూమ్ కి సంబంధించిన వాల్ మొత్తం కూడా డెకరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ బెడ్రూమ్ లో ఒక వాల్ మనకి ఏంటంటే డైరెక్ట్ గా స్టిక్ చేసుకునే పని అయితే. కొంతమంది వచ్చేసరికి వీటి మీద ప్లైవుడ్ కానీ లేకపోయినట్లయితే ఆ ప్లైవుడ్ కు బదులు MDF షీట్లు కానీ ఇలాంటివి మనకి బ్యాక్గ్రౌండ్ లో వేసి వాటిపైన ఈ ప్యానల్స్ ని ఇన్స్టాలేషన్ అనేది చేస్తూ ఉంటారు. అలా చేసుకునే పని అయితే మీకు ప్లైవుడ్ కానీ MDF బోర్డులకు కానీ అవి ఇన్స్టాల్ చేసినందుకు కానీ మొత్తానికి కలుపుకొని 20,000 రూపాయల దాకా ఇప్పుడు మనం చెప్పుకున్న సైజ్ వాల్ కి మాత్రమే మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ ప్యానల్స్ కి ఎక్స్ట్రా ఖర్చు కూడా మీకు యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఇలా మనకి చాలా విధాలుగా వీటికి సంబంధించిన కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి మనం చేయించుకునే వర్క్ ను బట్టి. ఎందుకన్నట్లయితే ఇప్పుడు మనకి ప్లైవుడ్ షీటే మీరు ఒక షీట్ చూసుకోండి, మనకి 4x8 సైజులో ఒక షీట్ అనేది వస్తుంది. ఆ షీట్ ధర మనకి 2,800 3,000 రూపాయల దాకా బ్రాండ్ ని బట్టి తీసుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా మనకి 12x10 అడుగులు ఉండే ఈ వాల్ మొత్తానికి మనకి వేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంచుమించుగా మీకు 4 బోర్డులు అనేవి పట్టడం జరుగుతుంది అనమాట. 4 బోర్డులు అన్నట్లయితే మీకు ఇక్కడ 3,000 రూపాయలు చొప్పున ఒక బోర్డు తీసుకున్నా సరే 12,000 రూపాయలు ఓన్లీ ప్లైవుడ్ కానీ MDF షీట్లు కానీ వీటికి ఖర్చు అనేది అవుతుంది. మళ్ళీ అవి ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి వాటికి వాడే యాక్సరీస్ కి వీటిలన్నిటికీ కలుపుకున్నా సరే ఇంచుమించుగా 20,000 రూపాయలు అనేది వీటికే అవుతుంది. ఇవి కాకుండా మళ్ళీ వాల్ ప్యానల్స్ వాటికి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుంది. ఇలా మనకి కాస్ట్ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే వాల్ అనేది డిజైన్ చేయించుకుంటున్నారో దానికి సంబంధించిన ఖర్చు ఎంతవరకు మనకి ఒక 20,000 రూపాయలు ఒక 30,000 రూపాయలు కేటాయించుకొని మీరు ఈ వర్క్ లోకి దిగినట్లయితే పర్ఫెక్ట్ గా మీ యొక్క వాల్ మీరు డిజైన్ అనేది చేయించుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంతేగాని 5,000 రూపాయలు అయిపోతుంది 6,000 రూపాయలు అయిపోతుంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మీరు దిగితే మాత్రం మీకు ఖర్చు అనేది ఇక్కడ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత మీరు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. నేను మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోలో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏంటంటే వీడియో నచ్చింది మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.